వెల్కమ్ టు లీడర్ టీవీ. మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మరియు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు దావోస్ పర్యటనలో మన మాజీ ఐటీ మినిస్టర్ అయిన గుడివార అమర్నాథ్ గారిని కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. దానికి ఆయన మండిపడుతూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ఏం మాట్లాడినారు, ఎందుకు సార్ని టార్గెట్ చేశారు అనేది సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సహజంగా ప్రపంచ వేదికల మీద రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి తనయుడు కానీ లేదా మంత్రులు కానీ వెళ్ళినప్పుడు ప్రపంచ వేదికల మీద రాష్ట్రం గురించి, రాష్ట్ర అవసరాలు లేదా రాష్ట్రంకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ గురించి, వాటి గురించి ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయ విమర్శలు అనేటువంటి రాష్ట్రంలో ఉన్నప్పుడు, రాష్ట్రంలో రాజకీయ సభలు పెట్టినప్పుడు మాట్లాడాలి తప్ప ఇటువంటిది సమంజసం కాదనేటువంటిది మా ఉద్దేశం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారినో లేదా నన్నో లేకపోతే ఇంకొకరినో మాట్లాడడం వల్ల వీరు సాధించేది ఏంటి? వీరు వెళ్ళింది ఎవరి డబ్బుతో? ప్రజల డబ్బుతో. దాదాపు డావోస్ ట్రిప్ ఒకటి ఆర్గనైజ్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 20 నుంచి 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వీళ్ళు ప్రతి సంవత్సరం వీరి తాలూకా బ్రాండ్ కోసమో లేదా వీళ్ళ ఇమేజ్ ప్రమోషన్ కోసమో చంద్రబాబు నాయుడు గారు వారి అబ్బాయి ఇద్దరు కూడా ప్రతి సంవత్సరం వెళ్తుంటారు. సో వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. దాని గురించి తపన పడాలి తప్ప అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్నో, జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే ఇంకొకరినో మాట్లాడడం వల్ల వారు సాధించేది ఏముండదు. సో అక్కడికి వెళ్ళి నిన్న చేసినటువంటి వ్యాఖ్యల్ని డెఫినెట్గా మా మీద ఆరోపణలు చేసినప్పుడు తిరిగి సమాధానం చెప్పాలి, లేదా ప్రజలు వారు చెప్పినటువంటివి నమ్ముతారనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మాట్లాడడం జరిగింది. ఇప్పటికన్నా వారు వెళ్ళినటువంటి పని మీద బుర్రబెట్టి, ముఖ్యంగా ప్రజల డబ్బుతో వెళ్ళినప్పుడు ప్రజల అవసరాల కోసం, రాష్ట్ర అవసరాల కోసం పనిచేయాలనేటువంటిదే మా తాలూకు సూచన. ఆ సూచన ఈరోజు చేయడం జరిగింది. అంటే మిమ్మల్ని టార్గెట్ చేసినట్టు అనడం జరిగింది కదా, అది మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయగలిసి వచ్చింది? ఒకటి అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారికి ఏంటంటే, గతంలో నేను అదే సంబంధించినటువంటి శాఖ మంత్రిగా పనిచేశా, ఇండస్ట్రీస్ ఐటీ మినిస్టర్గా గత ప్రభుత్వంలో ఉన్నా. సో మన మీద ఆరోపణలు చేస్తే తద్వారా ఏదో ఒక రకంగా మన ఇమేజ్ బిల్డ్ అవుద్ది అనేటువంటి ఉద్దేశం బహుశా ఆయనకు ఉండొచ్చు. ఆయన ఎంత చేసినా సరే ఆ బుర్రలో ఏమీ లేనప్పుడు ఎన్ని మాట్లాడినా సరే, ఎన్ని మాట్లాడించినా సరే ఏమీ ఉండదు అనేటువంటిది వారు తెలుసుకోవాలి. రెండోది, ఒక ముఖ్యమంత్రి కొడుకు అయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, ఏ వేదిక మీద మాట్లాడుతున్నావు అనేటువంటి కనీస జ్ఞానం లేకుండా మాట్లాడడం అనేటువంటిది మరి ఆయనకి వాళ్ళ తాత ముఖ్యమంత్రి అని చెప్తాడు, మా నాన్న ముఖ్యమంత్రి అని చెప్తాడు, రేపు నేను కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది రేపు ఆయన భవిష్యత్తు ఏంటో అనేటువంటిది దానికి ఒక నిదర్శనం ఏంటనేటువంటిది కనబడతా ఉంది. సో ఇప్పటికన్నా ఆ మాట తీరు ఒకటి, ఏ వేదిక మీద ఏం మాట్లాడాలనేటువంటిది ఒకటి తెలుసుకుంటే మంచిది అనేటువంటిది నా తాలూకు సూచన. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ లాస్ట్ టైం అడిగినప్పుడు, వీళ్ళు అడిగినప్పుడు మా తండ్రి గారు చేసిందే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి చేశారు, ఫైనల్గా తీసుకొచ్చింది అది మేమే కదా, క్రెడిట్స్ వాళ్ళకి ఎలాగా అనేసి అన్నారు. ఒకటేమ్మా, 2700 ఎకరాలు భూమి సేకరించాలి. వీరు అధికారంలో ఉన్నప్పుడు 2019 వరకు వీరు సేకరించింది 300 ఎకరాలు, అంటే 10%, అంటే 90% భూమి సేకరించలేదు. రెండోది, అంతకు మించి ఏంటంటే 139 కోర్టు కేసులు ఉన్నాయి. 139 కోర్టు కేసులను అధిగమించాం. 2400 ఎకరాలు సేకరించాం. ఉన్నటువంటి 4 గ్రామాలని వేరే దగ్గరికి షిఫ్ట్ చేయాలంటే 4 గ్రామాల్లో దాదాపు 500 కోట్ల రూపాయలు పెట్టి షిఫ్ట్ చేస్తాం. ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ కాంపన్సేషన్స్ దాదాపు 400 కోట్ల రూపాయలు ల్యాండ్ కాంపన్సేషన్ ఇచ్చాం. ల్యాండ్ హ్యాండ్ ఓవర్ ఏదైతే జిఎంఆర్ సంస్థ చేయాలో ఆ హ్యాండ్ ఓవర్ చేయడం అనేటువంటిది ఒక పెద్ద ప్రొసీజర్ అయితే దాన్ని వారికి హ్యాండ్ ఓవర్ చేసాం. వారికి ఫైనాన్షియల్ క్లోజర్ ఏదైతే కావాలో ఆ క్లోజర్ కావాల్సినటువంటి సపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ఇవ్వాలో దాన్ని మేమే చేసాం ఆ రోజు. ఎందుకంటే నేను ఆ మినిస్ట్రీ కూడా నేనే ఆ రోజు సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఉన్నా. సో ఇవన్నీ చేసిన తర్వాత, ఇవన్నీ చేసి ఫౌండేషన్ వేసి పనులు ప్రారంభించి ఒక పెద్ద ఎత్తున ఒక ఫుల్ ఫేజ్లో పనులు జరుగుతూ ఉంటే చివరిలో వచ్చి ఇది నా గొప్పతనం అని చెప్పుకోవడం అనేటువంటిది ఆయనకి వెనతో పెట్టినటువంటి విద్య. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆయనకు సంబంధం లేదు, ఔటర్ రింగ్ రోడ్ ఆయనకు సంబంధం లేదు, జిఎంఆర్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆయన సాధించింది ఏం లేదు. కానీ ఇవన్నీ నేనే చేశానని చెప్పుకునేటువంటి గొప్ప వ్యక్తిత్వం మాత్రం ఆయనకు ఉంది అనేటువంటిది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలనేటువంటిది మా తాలూకా తాపత్రయం. సో ఇవన్నీ కూడా ఎవరు ఏం చేశారు అనేటువంటిది ప్రజలు గమనిస్తున్నారు అనేటువంటిది కూడా వారు తెలుసుకోవాలి. అంటే సార్, ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ పాలిటిక్స్లో ఉండడం చాలా తక్కువ, అందులోని యంగ్స్టర్స్ మీలాగా ఉండడం కూడా ఇంకా తక్కువ. అలాంటి మీరు ఇంత పెద్ద డెసిషన్ అంటే రాజకీయ సన్యాసం అంటే అంత పెద్ద మాట మీరు అంత గబ్బుకుని ఎలా అనేసారు? ఒకటమ్మా, ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్లో మీడియాలో చూపించిన దానికంటే సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని ఎక్కువ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో ఇప్పుడు మీరేం చూపిస్తారు? మీరేమి ఇందులో నేను మాట్లాడింది ఏదో కట్ చేసి లేకపోతే మధ్యలో ఇంకేదో కలిపి మీరు పెట్టలేరు కదా. మీరు టీవీలో
మీ న్యూస్ ఛానల్ కాబట్టి నేను మాట్లాడింది మీరు చూపిస్తారు. కానీ సోషల్ మీడియాలో ఏం జరుగుతుందంటే మనం మాట్లాడింది ఒకటి, వారు ప్రొజెక్ట్ చేసేది ఒకటి. సో ఆ ప్రొజెక్షన్లో తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద టీం నడుస్తూ ఉంది. సో దానికి అంతటి కూడా ఆది గురువు లోకేష్ గారు. సో ఈ జరుగుతున్నటువంటి క్రమంలో మన గురించి అటువంటి పెద్ద వేదికల మీద మాట్లాడినప్పుడు ప్రజలు నమ్మేటువంటి ప్రయత్నం చేసేదానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే నిజమేమో అనుకొని. సో అటువంటిది మనం ఇటువంటిది ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి ఒక ఛాలెంజ్ చేయకపోతే, నిజంగా మనం అలాగ అన్నామేమో అనుకుంటే మన తాలూకా వ్యక్తిత్వం, మన తాలూకా పొలిటికల్ లెగసీ అనేటువంటిది దాని మీద దెబ్బ పడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో మన నిజాయితీ, మన తాలూకా ఆలోచన విధానం ఏంటి అనేటువంటి ప్రజలు తెలియాలన్నప్పుడు డెఫినెట్గా ఇటువంటి పరిస్థితులు తప్ప అనేటువంటిది ఇటువంటి సందర్భాలు రుజువు చేస్తుంటాయి. మీరు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు మీ హయాంలో వచ్చిన కంపెనీస్ ఏమైనా ఉన్నాయి సార్? ఇన్ఫోసిస్ ఆ రోజు మనం తీసుకుని వచ్చింది, WNS మనం తీసుకుని వచ్చింది, ర్యాన్స్టాట్ మనం తీసుకుని వచ్చింది. నేను ఆ రోజు 20 మాసాలు అంటే 20 months ఈ రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నా. ఇదే లోకేష్ గారు అంటే ముఖ్యమంత్రి గారు కొడుకు గడిచినటువంటి 20 మాసాలుగా ఉన్నాడు. గతంలో 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఆయన మంత్రిగా పనిచేశాడు. చెప్పమనండి, ఈ 20 మాసాల్లో ఈ విశాఖపట్నంలో ఇన్ని వేల మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. చెప్పమనండి ఎంతమందికి వచ్చాయి? భూములు కావాల్సినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలకి లేదా వారికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలకి ఇచ్చుకున్నాడు తప్ప ఎంతమందికి ఐటీ ఉద్యోగాలు ఈ 20 మాసాల్లో వచ్చాయి చెప్పమనండి ఆయన. నేను దీని మీద చర్చకి రమ్మనండి. సో ఏది ఉన్నా సరే ఏం చేసామనేటువంటి చెప్పాలి తప్ప మేము 5 సంవత్సరాల్లో 50 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం, 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం, 2 సంవత్సరాలు అయిపోయింది ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పమనండి. సో ఇవన్నీ కూడా ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలి. జరిగింది, జరగబోయేది, ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటిది ప్రజల ముందు పెట్టాలి తప్ప ఏదో గ్రాఫిక్స్ని తీసుకొని వచ్చి ప్రజల ముందు పెట్టి ఏదో బ్రహ్మాండం బదలైపోయింది అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేసి మళ్ళీ చివరికి అబాస్పాలు అయిపోవడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి, వారి కొడుక్కి, వారికి అలవాటు. రేపు జరగబోయేది కూడా అదే అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి వారు. సో చూస్తున్నారు కదా, ఇందులో నిజాలు ఏంటనేది ప్రజలుగా మీరు చూసి మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకొని మరిన్ని ఇలాంటి వీడియోలకి చూస్తూనే ఉండండి లీడర్ వాల్ న్యూస్. నేను మీ ప్రాలిక.